హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక నాన్ వెజ్ స్టార్టర్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. చికెన్ గీ రోస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మంచి స్నాక్ రెసిపీ. ఇది స్నాక్స్‌లోకి కాకుండా ఇలా మనము లంచ్‌లోకి అంటే రైస్‌లోకి కూడా తీసుకోవచ్చు. దీనికి కాంబినేషన్‌గా చారు, పప్పు చారు కానీ ఏదైనా కూడా కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మసాలాలన్నీ వేసేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, వెల్లుల్లి, అల్లము, నిమ్మరసము. నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్‌కి ఒక ముక్క నిమ్మకాయ అనేది పట్టింది. అలాగే 2 స్పూన్ల పెరుగు. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి తర్వాత దీంట్లోకి తగినంతగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను ఇక్కడ బోన్‌లెస్ అనేది తీసుకున్నానండి. మీకు నచ్చితే బోన్ ఉన్నది కూడా తీసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా. బోన్లెస్ హాఫ్ కేజీ దాన్ని ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించే సైజ్ అంతా నేను తీసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలన్నా తీసుకోవచ్చు. ఈ మసాలాలంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మంచిగా శుభ్రంగా కడిగిన చికెన్ని ఈ మసాలాలో వేసేసి అంతా ఒకసారి బాగా ఈ చికెన్కి అంతా పట్టేలాగా పట్టించుకొని కలిపేసుకోవచ్చు. మీకు దీంట్లోకి నెయ్యికి బదులుగా బటర్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని మనం ఈవినింగ్ పూటకి చేసుకోవాలి స్నాక్స్ అని అంటే మార్నింగ్ అంతా కూడా కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మార్నింగ్కి చేసుకోవాలి అంటే నైట్ కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఎంత బాగా మ్యారినేట్ అయితే మనకి మన ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా రోస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను మార్నింగ్ అంతా కలిపి పెట్టుకొని ఈవినింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అంతా మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యినంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలా చేసేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీని మీద పెట్టేసి మూత పెట్టుకొని మంచిగా 2 వైపులా రోస్ట్ అయ్యేంత వరకు దాన్ని మంచిగా కాల్చేసుకోవాలండి. అది ఎంత తొందరగానే ఉడికిపోతుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి 8 అవర్స్. సో ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వదిలేసి నెయ్యి వేసాం కాబట్టి ఈ విధంగా కొంచెం నురగల్లాగా వస్తుంది. సో వీటన్నింటినీ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనం ఈ రెండో వైపుకి టర్న్ చేసి మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు ఈ నీళ్ళంతా కూడా ఆవిరైపోతుందండి. అంతవరకు ఇది మొత్తం రోస్ట్ అవ్వాలి. మొత్తం డ్రైగా అయిపోవాలి. అప్పుడే అది మనకి చికెన్ అంతా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ కూడా పట్టేసి అది బాగా రోస్ట్ కూడా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దీన్ని 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా మనం ఈ ప్యాన్ పైనే వేయించుకోవచ్చు. మీకు కావాలి అంటే ఏదన్నా వెడల్పాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా ప్యాన్ పైన అయితే చాలా ఈజీగా అయిపోతుంది. గీతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. గీ నచ్చని వాళ్ళు అదే ప్లేస్లో బటర్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఏమీ వేయకూడదండి. ఆయిల్ వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది. మనకి ఇంత ప్రాసెస్లో ఉన్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఈ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ వచ్చేసి 15 to 20 మినిట్స్ అనేది టైం పడుతుందండి చికెన్ అంతా వేగడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ చికెన్ గీ రోస్ట్ అనేది నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.